అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అనుకున్నంత పనే చేశారు. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే ఉక్కు, అల్యూమినియంపై ఏకంగా 25% సుంకం పెంచేశాడు. ఇక అమెరికా అవసరాలకు 25% దిగుమతులపైనే ఆధారపడుతోంది. ముఖ్యంగా కెనడా, మెక్సికోతో పాటు ఆసియా దేశాలపై అమెరికా ఆధారపడుతోంది. కాగా పెంచిన సుంకాలు మార్చి 12వ తేదీ నుంచి అమల్లోకి వస్తున్నాయి. దీనికి ఎలాంటి మినహాయింపులు లేవని, ఆ రోజు నుంచి ఖచ్చితంగా అమలు చేస్తామని ట్రంప్ హుకుం జారీ చేశారు. తాజా సుంకం పెంచడం వల్ల వివిధ దేశాలపై ఎలాంటి ప్రభావం పడుతుందో ప్రత్యేక కథనంలో మరింత సమాచారం తెలుసుకుందాం. అమెరికా ప్రెసిడెంట్ గతేడాది నవంబర్లో జరిగిన ఎన్నికల్లో మేక్ అమెరికా గ్రేట్ అగైన్ నినాదంతో భారీ విజయంతో వైట్ హౌస్లో ఎంట్రీ ఇచ్చాడు. లాగి వచ్చి రాగానే ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా అమలు చేస్తున్నాడు. అక్రమ వలసదారులను చేతులకు బేడీలు, కాళ్లకు చైన్లు కట్టి ఘోరంగా అవమానించి వారి దేశాలకు పంపించాడు. ఇక తాజాగా దేశంలో దిగుమతి చేసుకునే ఉక్కు, అల్యూమినియంపై ఏకంగా 25% దిగుమతి సుంకం పెంచేశాడు. ఇది వచ్చే నెల అంటే మార్చి 12వ తేదీ నుంచి అమల్లోకి వస్తుంది. ఎలాంటి మినహాయింపు లేవని ట్రంప్ స్పష్టం చేశాడు. ఇక భారీగా దిగుమతి సుంకం పెంచడంతో అమెరికాలో ఉక్కు, అల్యూమినియం ఖరీదైన వ్యవహారంగా మారిపోతోంది. నిర్మాణ రంగంపై భారం పడుతోంది. అలాగే దేశీయ అవసరాల కాను 25% ఉక్కు విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటోందని అమెరికా ఐరన్ అండ్ స్టీల్ ఇన్స్టిట్యూట్ వెల్లడించింది. ఇక అల్యూమినియం విషయానికి వస్తే ఇంకా ఎక్కువ మొత్తంలో దిగుమతి చేసుకుంటోంది అమెరికా. ఇక దిగుమతుల విషయానికి వస్తే పొరుగున ఉన్న కెనడా, మెక్సికో నుంచి, అలాగే ఆసియా దేశాలు ప్రధానంగా ఇండియాతో పాటు దక్షిణ కొరియా నుంచి కూడా దిగుమతులు చేసుకుంటోంది. ఇక కొత్త సుంకం అమల్లోకి రావడానికి సరిగ్గా 1 నెల మాత్రమే సమయం ఉంది. దీంతో అమెరికాకు ఉక్కు సరఫరా చేసే దేశాలు ఎలా స్పందిస్తాయో చూద్దాం. ముందుగా కెనడా విషయానికి వద్దాం. అమెరికాకు అత్యధికంగా ఉక్కు సరఫరా చేసే దేశాల్లో కెనడా అగ్రస్థానంలో ఉంది. ట్రంప్ కొత్త సుంకంతో అత్యధికంగా నష్టపోయేది మాత్రం కెనడానే. అమెరికాకు పెద్ద మొత్తంలో ఉక్కుతో పాటు అల్యూమినియం సరఫరా చేసేది కెనడా అని స్థానిక వాణిజ్యవేత్తలు చెబుతున్నారు. కాగా ట్రంప్ తాజా నిర్ణయంపై కెనడా పరిశ్రమల మంత్రి ఫ్రాంకోయిస్ ఫిలిప్పీ అమెరికా ప్రెసిడెంట్ పై చిందులు వేస్తున్నారు. ఇది అన్యాయమంటూ సోషల్ మీడియా ఎక్స్లో ఆగ్రహం వ్యక్తం చేశారు. కెనడా ఉక్కును అమెరికా పరిశ్రమతో పాటు రక్షణ రంగం, షిప్ బిల్డింగ్, ఎనర్జీ సెక్టార్లు వినియోగిస్తోంది. తమ పరిశ్రమలను తాము రక్షించుకుంటామని ట్రంప్ కు వార్నింగ్ ఇచ్చారు. సరైన సమయంలో ఎలా దెబ్బ కొట్టాలో అలానే కొడతామంటూ ట్రంప్ను హెచ్చరించారు కెనడా పరిశ్రమల మంత్రి. ఇక ఆస్ట్రేలియా విషయానికి వద్దాం. ఇతర దేశాలకు ఎలాంటి మినహాయింపులు ఉండవన్న ట్రంప్ ఆస్ట్రేలియా విషయంలో కాస్త కనికరం చూపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆస్ట్రేలియా ప్రధానమంత్రి యాంటోనీ అల్బనీస్ ట్రంప్తో ఫోన్లో మాట్లాడారు. దీంతో ట్రంప్ ఆస్ట్రేలియాకు కొన్ని మినహాయింపులు ఇస్తారని టాక్ వినిపిస్తోంది. అల్బనీస్ మంచి వ్యక్తి అని ట్రంప్ కితాబిచ్చాడు. ఆస్ట్రేలియాతో తమకు ఎలాంటి వాణిజ్య లోటు లేదని, సర్ప్లస్ లో ఉందని చెప్పుకొచ్చాడు. ఎందుకంటే అమెరికా నుంచి ఆస్ట్రేలియా పెద్ద మొత్తంలో విమానాలు కొనుగోలు చేస్తోంది. అమెరికాకు ఆస్ట్రేలియా చాలా దూరంలో ఉంది కాబట్టి వారికి పెద్ద సంఖ్యలో విమానాలు అవసరమవుతాయని ట్రంప్ పలుమార్లు వ్యాఖ్యానించారు. అది కాకుండా అమెరికానే ట్రేడ్ సర్ప్లస్ లో ఉందని, ప్రపంచంలోని అన్ని దేశాల్లో అమెరికాకు వాణిజ్య లోటు ఉంటే కేవలం ఆస్ట్రేలియాతో మాత్రమే ట్రేడ్ సర్ప్లస్ ఉందని చెప్పుకొచ్చారు ట్రంప్. ముడి ఇనుము ఎగుమతుల్లో ఆస్ట్రేలియా ప్రపంచంలో నంబర్ 1 స్థానంలో ఉంది. అయితే అమెరికా దిగుమతి చేసుకునే ఉక్కులో ఆస్ట్రేలియా వాటా కేవలం 1% మాత్రమే. ఆస్ట్రేలియా ఉక్కును అమెరికా మిలిటరీ షిప్ బిల్డింగ్ కోసం వినియోగిస్తోంది. ఇక బ్రిటన్, యూరోప్ విషయానికి వస్తే బ్రిటిష్ ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదు. అయితే బ్రిటన్కు చెందిన ఉక్కు వ్యాపార సంస్థలు ఒక ప్రకటనలో ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో బ్రిటన్ స్టీల్ ఇండస్ట్రీస్ కోలుకోలేని దెబ్బతింటుందని వ్యాఖ్యానించింది. యూరోపియన్ యూనియన్ తర్వాత అత్యధికంగా ఉక్కు ఎగుమతి చేసేది అమెరికాకి అని అక్కడి వాణిజ్యవేత్తలు చెబుతున్నారు. ఇప్పటికీ ఉక్కు డిమాండ్ క్రమంగా తగ్గిపోతోంది. అదే సమయంలో ఉత్పత్తి వ్యయం పెరిగిపోతోంది. ప్రతి దేశం తమ దేశాల పరిశ్రమలను కాపాడుకుంటూ పోతే బ్రిటన్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని బ్రిటన్ స్టీల్ డైరెక్టర్ జనరల్ గారెత్ స్టాన్స్ చెప్పారు.
ట్రంప్ తీసుకున్న నిర్ణయం తమను నిరాశపరిచిందని చెప్పారు. తాము ఎగుమతి చేసేది అతి తక్కువ, దానిపై ఇలా భారీగా సుంకం బాధితే బ్రిటన్ ఉక్కు వ్యాపారం పూర్తిగా కుదేలవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే యూరోపియన్ యూనియన్ కూడా ఘాతుగా స్పందించింది. అమెరికాకు పెద్ద మొత్తంలో ఉక్కు ఎగుమతి చేసే దేశాల్లో యూరోపియన్ యూనియన్ 2వ స్థానంలో ఉంది. టారిఫ్ టాక్స్లు పెంచి వినియోగదారులను వేధించడం తప్ప మరొకటి కాదని యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వోన్ డెర్ లియెన్ వ్యాఖ్యానించారు. దీనికి సరైన సమయంలో తగిన రీతిలో జవాబిస్తామని ట్రంప్ ను హెచ్చరించారు ఉర్సులా వోన్ డెర్. ఇక్కడ అసలు విషయానికి వస్తే ట్రంప్ మొదటిసారి అమెరికా ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు బ్రిటన్ EU నుంచి దిగుమతి చేసుకునే ఉక్కుపై భారీగా సుంకాలు పెంచారు. తర్వాత బైడెన్ అధికారంలోకి వచ్చాక కొన్ని సడలింపులిచ్చారు. ఇక ఇండియా విషయానికి వస్తే ఇండియన్ స్టీల్ సెక్రటరీ సందీప్ పౌండ్రిక్ మాట్లాడుతూ ట్రంప్ తారీ ప్రభావం ఇండియాపై పెద్దగా ఉండదని స్పష్టం చేశారు. అమెరికాకు ఇండియా నుంచి అతి తక్కువ ఉక్కు ఎగుమతి అవుతుందన్నారు. గత ఏడాది ఇండియా 145 మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తి చేసింది. వాటిలో అమెరికాకు కేవలం 95,000 టన్నుల ఉక్కు ఎగుమతి చేసింది. 145 మిలియన్ టన్నుల్లో 95,000 టన్నులు పెద్ద లెక్కలోకి రాదని ఆయన అన్నారు. అయితే ఆయన అభిప్రాయంతో అందరూ ఏకీభవించడం లేదు. ఇండియన్ స్టీల్ అసోసియేషన్ చీఫ్ నవీన్ జిందాల్ మాత్రం తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికా ఆంక్షలతో ఇండియాలోని ఉక్కు ఉత్పత్తిదారులు ఉన్న ఉక్కును ఇండియాలోనే అతి తక్కువ ధరకు విక్రయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు. తాజాగా ట్రంప్ నిర్ణయంతో దాదాపు 85% ఎగుమతులు తగ్గుముఖం పడతాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఉత్పత్తి చేసిన ఉక్కును దేశీయ మార్కెట్లతో పాటు ఎక్కడైతే వాణిజ్య నిర్బంధాలు లేవో ఆ మార్కెట్లో విక్రయించుకోవాల్సి వస్తుందని నవీన్ జిందాల్ వివరించారు. ఇక దక్షిణ కొరియా విషయానికి వద్దాం. అమెరికాకు ఎగుమతి చేసే దేశాల్లో దక్షిణ కొరియా ఒకటి. దక్షిణ కొరియా నుంచి దిగుమతి చేసుకునే ఉక్కును దక్షిణ కొరియాకు చెందిన కంపెనీలే ఇటు అమెరికాతో పాటు మెక్సికోలు వినియోగించుకుంటాయి. దక్షిణ కొరియా కంపెనీలు హ్యుందాయ్, కియా, శాంసంగ్, LG లాంటి కంపెనీలు తమ ఫ్యాక్టరీలో ఈ ఉక్కును వినియోగిస్తాయని అమెరికన్ ఐరన్ అండ్ స్టీల్ ఇన్స్టిట్యూట్ తెలిపింది. కాగా దక్షిణ కొరియా వాణిజ్య మంత్రి చెయాంగ్ ఇన్కోయో మంగళవారం నాడు మీడియాతో మాట్లాడుతూ అమెరికాతో సంప్రదింపులకు ఏమైనా అవకాశం ఉందా అని చూస్తున్నానని చెప్పారు. కాగా సోమవారం నాడు స్థానిక ఉక్కు తయారీ కంపెనీలతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ఇదిలా ఉండగా 2018లో ట్రంప్ అమెరికా ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు దక్షిణ కొరియా నుంచి దిగుమతి చేసుకునే ఉక్కుపై 25% సుంకం పెంచాడు. అటు తర్వాత కొన్ని షరతులకు లోబడి దిగుమతి సుంకాన్ని ఉపసంహరించారు.